నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఒక మ్యాజిక్ స్టోన్ మన దగ్గర ఉంటే మనం కోరుకున్నదల్లా దక్కుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. హలో విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఆ స్టోన్ ఏదో ముందు చూపించండి, దాని గురించి చెప్పండి. మేము ఎలా నమ్మాలి అసలు? యద్భావం తద్భవతి, ధర్మో రక్షిత రక్షిత. మ్యాజిక్ స్టోన్ అండి. మామూలుగా ఇది స్టోనే, బట్ దీని మ్యాజిక్ ఎవరు చేస్తారు సార్? మనమే చేస్తాం. ముందుగా మనం చేస్తున్నాం అంటే ముందుగా మనం ఎవరు? ఆత్మస్వరూపులం అండి. ఓకే, మనం ఆత్మస్వరూపులం. సో ఈ స్టోన్కి మనం పవర్ ఇచ్చి దీన్ని మ్యాజిక్ స్టోన్గా మార్చేది మనమే. అయితే మీరు అనొచ్చు, ఒక స్టోన్ మ్యాజిక్ స్టోన్గా మారాలి అంటే ఏం చేయాలంటే కృతజ్ఞతలు తెలియజేయాలండి. గ్రాటిట్యూడ్ స్టోన్ కూడా అనొచ్చు. అంటే ప్రతి మనిషికి కోరికలు ఉంటాయండి. ఒక ఇల్లు కావాలనో, కారు కావాలనో, గోల్డ్ కావాలనో, ప్రాపర్టీ కావాలనో, పిల్లల చదువులో, పెళ్ళిలో రకరకాలుగా ఉంటాయి. మనిషి అనేవారు ఆశావాద జీవి అండి. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటారు. మరి ఈ క్రమంలో ఏమి చేయడం వల్ల వారి సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. అయితే ఈ స్టోన్ తీసుకొని ఇప్పుడు దీని మ్యాజిక్ మారవాలి అంటే దీనికి పవర్ రావాలి కదండి. మరి దీనికి ఎలా వస్తుంది చెప్పండి పవర్ అంటే? ఆల్రెడీ కృతజ్ఞతలు మనం చూపించాలి. అంటే మీ దగ్గర ఏ వస్తువులు అయితే ఉంటాయో, ఎవరైతే మీకు హెల్ప్ చేశారో వారికి కృతజ్ఞత తెలియజేయాలి. మామూలుగా మనకి ఇప్పటివరకు ఎవరెవరు హెల్ప్ చేస్తుంటారండి జనరల్‌గా? అందరూ రకరకాల వ్యక్తులు మనకు రోజు చేస్తున్నారు. ఏదో ఒక ఒక పని రకంగా ఎవరో ఒకరు ఎవరో హెల్ప్ ఒకరు హెల్ప్ చేస్తారు చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్టోన్ ఉంది కదండీ! ఈ స్టోన్‌ని 2 అరచేతుల మధ్యలో తీసుకొని చూడండి. తీసుకున్న తర్వాత ఈ స్టోన్‌ని ఇట్లా తీసుకున్న తర్వాత గ్రాటిట్యూడ్ ఎవ్రీ డే 10 మినిట్స్ చేయాలండి. అంటే స్టోన్ మధ్యలో తీసుకున్న తర్వాత ఏదో ఒక స్టోన్. ఏదో ఒక స్టోన్ అయితే నున్నదైతే బెస్ట్ మేడం. ఓకే. అండ్ చేతిలో పట్టేది ఉంటే ఇంకా బెస్ట్. సో దీని తర్వాత దీన్ని ఉపయోగించుకుని కూడా మన సంకల్పాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంటే మనకి ఏదైతే మనీ అర్జెంట్ కావాలని మీరు అనుకున్నారు మనీ. సో ఈ స్టోన్ ఉపయోగించి కూడా మనీ అర్జెంట్‌గా మనం తెచ్చుకోవచ్చు. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే ఈ స్టోన్ మనం చేతిలో తీసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని థాంక్ యూ సో మచ్ టు ది యూనివర్స్. ఇక్కడ మన సబ్జెక్ట్‌లో భగవంతుడి ప్లేస్‌లో యూనివర్స్ అని ఎందుకు తీసుకుంటామంటే చూడండి, ఒక్కొక్క రిలీజియన్‌లో ఒక్కొక్క గాడ్ ఉంటారు. బట్ మన సబ్జెక్ట్‌కి అందరూ వస్తుంటారు. సో అందరూ వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఇష్టం లేని గాడ్ పలకలేరు, ఫీల్ కాలేరు. బట్ యూనివర్స్ సబ్జెక్ట్. ఎవ్రీవన్ కామన్ సబ్జెక్ట్. సో ఇంకొకటి కూడా చూడండి. నన్ను ఎవరెవరు ఏ రూపాలో కొలుస్తారో వారికి ఆయా రూపాలను దర్శనమిచ్చి వారి కోరికలు నేను తీరుస్తాను. ఇది గీతలో ఉంది, సాయి చరిత్రలో ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఈ సబ్జెక్ట్‌లో ఫస్ట్ థాంక్ యూ యూనివర్స్. నెక్స్ట్ థాంక్ యూ మనీ. మనకు మనీ ఎన్నో రకాలుగా హెల్ప్ అవుతుందండి రోజువారీ జీవితంలో. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్లేస్ దగ్గర మనకు మనీ హెల్ప్ అయింది. చదువుకునే దగ్గర, ట్రావెల్ దగ్గర, గిఫ్ట్స్ కొనుక్కునేది అంటే పుస్తకాలు అంటే ఎవ్రీవేర్ మనీ ఈస్ హెల్పింగ్ టు అస్. ఫస్ట్ థాంక్ యూ సో మచ్ టు మనీ. అంటే ఈ స్టోన్‌ని మనం చేతిలో తీసుకొని థాంక్ యూ సో మచ్ టు ది యూనివర్స్. థాంక్ యూ సో మచ్ టు ది మనీ. థాంక్ యూ సో మచ్ టు మై పేరెంట్స్. చూడండి, ఈ భౌతిక శరీరానికి కారణం ఎవరు చెప్పండి? అత్తయ్య గారు, తల్లిదండ్రులు కదా! వారు లేనిదే మనకి ఈ భౌతిక శరీరం ఉండదు కదా! సో ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేయాలి. తర్వాత నెక్స్ట్ మన గురువులండి. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మనకి ఎందరో గురువులు హెల్ప్ చేస్తుంటారు. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఎవరో ఏదో ఒక గురువు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి కూడా ఉండొచ్చు. అవును. ఆ గురువును మనస్ఫూర్తిగా, హృదయపూర్వక మనసుతో తలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం తలుచుకొని హృదయపూర్వకమైన భావాలు రిలీజ్ చేస్తుంటామో ఈ స్టోన్‌కి పవర్ వచ్చేస్తుంటుంది. సో ఇట్లా నెక్స్ట్ వస్తువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో వస్తువులు హెల్ప్ అవుతుంటాయి కదండీ! అవును. దాంతో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్స్‌లో ఎక్కువ గొడవలు వస్తున్నాయంటారు. కృతజ్ఞత భావం లేకపోవడం వల్ల అలా జరుగుతుంటాయండి. ఫస్ట్ ఈ స్టోన్ తీసుకొని థాంక్ యూ సో మచ్ టు మై వైఫ్. థాంక్ యూ సో మచ్ టు మై హస్బెండ్. థాంక్ యూ సో మచ్ టు అత్తమ్మ. థాంక్ యూ సో మచ్ టు అంటే వాళ్ళని గూడా ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ చేస్తుంటామో ఎలాంటి రిలేషన్‌షిప్‌లో బ్రోకేజ్ అంటే రిలేషన్‌షిప్‌లో సరిగ్గా ఉండకపోవడం అనేది ఉండదండి. సరిగ్గా ఉంటాయి రిలేషన్‌షిప్స్. దానితో పాటుగా మీరు వస్తువులు గూడా థాంక్ యూ సో మచ్ చెప్పాలంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నెన్నో వస్తువులు మనం వాడుతుంటాం మేడం. లైక్ లేవగానే బెడ్. మనం ఒకవేళ గనక ఆ బెడ్ సరిగ్గా లేదు. ఆ రోజంతా నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? చాలా యాక్టివ్‌గా ఉండలేం మనం. చాలా నీరసంగా ఉంటాం. అంటే పడుకునేటప్పుడు పిల్లో గాని, బెడ్ గాని రాత్రిపూట సరిగ్గా ఉండకపోతే రోజంతా మనం యాక్టివ్‌గా ఉండలేం. దానికి కారణం మన బెడ్డే గదా! పిల్లో గదా! ఫస్ట్ థాంక్ యూ సో మచ్. అదే విధంగా పంచభూతాలని చాలా మంది ఏం చేస్తారంటే పంచభూతాలను మర్చిపోతుంటారండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మనం నడుస్తున్నాం, మనం మోస్తుంది భూమాత. మనం ప్రతిరోజు నడుస్తుంటాం. ఏ రోజు గాని కృతజ్ఞత తెలియజేయం. సో యూ ఆర్ డిస్కనెక్టెడ్ టు ద యూనివర్స్. అండ్ వాటర్. ప్రతిరోజు మనం ట్యాప్ తిప్పగానే మార్నింగ్ ఓకే, మనం వాటర్ తాగుతుంటాం. ఒకరోజు వాటర్ తీసేస్తే ఎలా ఉంటుందని హరిత గారు? మనకి ఎలా ఉంటుంది అసలు ఆలోచించుకోవడానికి ఇబ్బందిగా ఉందే. బట్ ప్రతిరోజు ఏంటంటే మేడం మనకు అన్నీ అందుబాటులో ఉండేసరికల్లా గ్రాంటెడ్‌గా స్వీకరిస్తుంటాం. బట్ ఏ రోజైతే మనకు అందుబాటులో ఉండదది, అప్పుడు మనకు తెలుస్తుంది వాటర్ యొక్క విలువ. భూమి, నీరు, అగ్ని. లోపల అగ్ని ఉండడం వల్లనే మన తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవుతుంటుంది మేడం. సో, ఆ అగ్నికి కృతజ్ఞతలు. అండ్ దానితో పాటు వాయువు. మనం తీసుకుంటాం ప్రాణవాయువు.
దానికి కృతజ్ఞతలు. స్పేస్ ఉండబట్టి ఇవన్నీ మనం కూడా ఉండగలుగుతాం. అంటే పంచభూతాలకు ఎవరైతే కృతజ్ఞత భావం ఉంటుందో వారు నేచర్‌తో ఫాస్ట్ కనెక్ట్ అవుతుంటారు. అదేవిధంగా మీరు యూజ్ చేస్తుంటారు 2 వీలర్ లేదా 4 వీలర్ వెహికల్. మనం రోజు సేఫ్‌గా వెళ్లి సేఫ్‌గా వస్తుంటాం కదా! బట్ ఎప్పుడు ప్రతిరోజు మనం గ్రాంటెడ్‌గా స్వీకరిస్తున్నాం. బట్ కృతజ్ఞత వచ్చాం. థాంక్ యూ సో మచ్ టు మై వెహికల్. సో సింపుల్ వర్డ్ అండి. థాంక్ యూ సో మచ్ అని చెప్పడం వల్ల మనలో వైబ్రేషన్స్ ఉంటాయి. వీటిని ఈ స్టోన్‌ని మన చేతిలో తీసుకొని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వాటన్నిటిని మనసులో రిపీట్ చేయాలి. దానితో పాటుగా ఎన్నో పరిస్థితులు మనకు హెల్ప్ అయినాయి మేడం. దానితో పాటుగా మన శరీరంలో ఎన్నో ఆర్గాన్స్ వర్క్ అవుతున్నాయి ప్రాపర్‌గా. బట్ ఏ రోజు మనం కృతజ్ఞత చెప్పం. బట్ ఏ రోజైతే ఒక ఆర్గాన్ వర్కౌట్ అవ్వలేదో వెంటనే కంప్లెయినింగ్. ఇది నాకు పని చేస్తలేదు, అది నాకు పని చేస్తలేదు. బట్ ఇన్ని రోజులు పనిచేసింది ఆ పని ఆర్గాన్. బట్ ఏ రోజు కృతజ్ఞత చూపించలేదు. దానివల్లనే డిసీజ్ వస్తుంటాయి. ముఖ్యంగా నా హృదయానికి నేను మర్చిపోయినా, నన్ను మర్చిపోకుండా ప్రతి క్షణం పరితపిస్తూ అంటే మనకు ఎప్పుడు ఎవరి ద్వారా హెల్ప్ జరిగినా కూడా మనము యూజ్ చేసే వస్తువులకు కూడా ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క వస్తువు మీద కృతజ్ఞత భావం చూపించాలి. యెస్. దానితో హ్మ్. పాటు ముఖ్యంగా మన శరీరంలో ఆర్గాన్స్ గూడా. ఎందుకంటే నేను మర్చిపోయాను, నన్ను మర్చిపోకుండా ప్రతి క్షణం పరితపిస్తూ పనిచేస్తున్న నా హృదయానికి హృదయపూర్వక కృతజ్ఞత. అదే విధంగా ఐస్ మనం చూస్తుంటాం. ఇయర్స్ వినబడుతుంటాయి. నోస్ స్మెల్ చేస్తుంటాం. టంగ్ టేస్ట్ చూస్తుంటాం. స్కిన్ అబ్జర్వ్ చేస్తుంటాం. సో, ఎప్పుడైతే మన 5 సెన్సెస్ గూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఇంకొకటి నేను వేరు, నా ఈ శరీరం వేరు. నా ఈ శరీరానికి కృతజ్ఞత అని చెప్పేసి స్టోన్‌తో చేయాలి. దాంతో పాటు ఎన్నో గుడ్ మెమోరీస్ ఉంటాయి. ఒక్కసారి తలుచుకోవాలి గుడ్ మెమోరీస్ గూడా. తలుచుకున్న తర్వాత మీరేం చేయాలంటే స్టోన్ పట్టుకొని ఇప్పుడు చెప్పండి. గ్రాటిట్యూడ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆజ్ఞా చక్రం దగ్గర నీ జీవితంలో నీకేదైతే కావాలని కోరుకున్నావో ఆల్రెడీ జరిగినటువంటి దృశ్యాన్ని ఇక్కడ నువ్వు చూడు. అక్కడ కొద్దిసేపు హోల్డ్ చేసి పెట్టు. అలా కొన్ని సెకండ్స్. తర్వాత చూడండి అవకాశాలు మీకు వస్తుంటాయి. అవకాశాలను మీ యొక్క ప్రయత్నంతో మీరు విజయాలుగా మార్చుకోవచ్చు. సో, మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి? ప్రాసెస్ ఏంటి? యెస్. థాంక్ యూ సో మచ్. అయితే దీనికోసం ఏందండి ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయడం కోసం ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సబ్జెక్ట్ వెళ్ళాలండి. అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటపడి జ్ఞానం అనే వెలుతురు ఎప్పుడైతే వస్తుందో వారి జీవితం ఆనందంగా ఉంటుంది. సో, ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మేడం. ఇది ఫ్రీ అండి. ఎందుకు నేను ఫ్రీ‌గా చెప్తా? మీరందరూ అంటారు, "సార్ అందరూ పేమెంట్ తీసుకుంటారు. మీరెందుకు ఫ్రీ‌గా చెప్తారు ఫస్ట్ డెమో" అంటే, ఫస్ట్ చూడండి డెమో క్లాస్. అంటే వాళ్ళకి తెలియాలి అసలు ఏంటన్నది. అవేర్‌నెస్ అనేది ఉండాలి మేడం. అవేర్‌నెస్ లేనిదే ఎవరు రాలేరు. ఆ డెమో క్లాస్ తర్వాత వింటే నచ్చితే డైరెక్ట్ 6 డేస్‌కి ఎన్రోల్ చేసుకోండి. ఆ 6 డేస్‌లో కంప్లీట్‌గా వాళ్ళు మారిపోతారు. దాని తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మన దగ్గర 3 మంత్స్, 6 మంత్స్ అలా కూడా ఉంటాయి. సో, నిజంగా వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళు జర్నీ చేయొచ్చండి. అలా బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళు జర్నీ చేయొచ్చు. సో, ఈ క్లాసెస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం మా టీమ్ మెంబర్స్ వాళ్ళ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఎలాంటి సమస్యల నుండైనా బయట పడేసే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్‌కు ఉందని విషయం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.